పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈ పరుగుల కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రజల రోజువారీ కార్యకలాపాలకు అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఒక్కరోజు ఇవి ఆగిపోయినా జనజీవనం స్తంభించిపోతుంది. యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో వీటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. గతంలో అంతరిక్షంలో మన ఉపగ్రహాలు పలుమార్లు ప్రమాదాలను త్రుటిలో తప్పించుకున్నాయి. అందుకే వాటికి రక్షణగా బాడీగార్డ్ శాటిలైట్స్ ను తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇవి మన ఉపగ్రహాలకు వస్తున్న ముప్పును ముందే గుర్తించి వాటిని అడ్డుకుంటాయి. 2024 సంవత్సరం మధ్యలో భూమికి 500 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో మన ఉపగ్రహం పరిభ్రమిస్తోంది. దాదాపు అదే ఎత్తులో ఎలన్ మాస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మన పొరుగు దేశానికి చెందిన ఓ స్పేస్ క్రాఫ్ట్ కూడా గతంలో మన మిలిటరీ ఉపగ్రహానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. రెండింటి మధ్య దూరం కిలోమీటర్ కంటే తక్కువగానే ఉంది. కొన్ని సందర్భాల్లో తమ శక్తి ప్రదర్శన కోసం ఆయా దేశాలు కావాలనే ఇలాంటి పనులు చేస్తుంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 270 కోట్లతో 50 నిఘా ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని గట్టిగానే నిర్ణయం తీసుకుంది. కానీ వీటిని వచ్చే సంవత్సరం ప్రయోగించవచ్చని భావిస్తున్నారు. గత 70 ఏళ్లలో పాక్, చైనాతో మన దేశం పలు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. వీటిలో చైనా అంతరిక్ష రంగంలో బాగా ముందడుగు వేసింది. పాకిస్తాన్ కు మాత్రం 8 ఉపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. మన వద్ద వీటి సంఖ్య 100 దాటేసింది. చైనా వద్ద అందరికంటే ఎక్కువగా 930కి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మన ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్రం స్టార్టప్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ శాటిలైట్లను పంపాలని యోచిస్తుంది. వీటి వల్ల భూమి కమాండ్ సెంటర్ నుంచి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ వేళ 400 మంది శాస్త్రవేత్తలు రేయింబవళ్లు పనిచేసి అవసరమైన కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన ఓ సమావేశంలో ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.